హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ ఆమ్ విఆర్ విశ్వార్ రివ్యూస్. ఇప్పుడు మనము సినిమా షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ షెడ్యూల్ అనే పదము సినిమా సాంకేతికులకి చాలా అలవాటైన పదం. అయితే అలవాటైనంత సులభం కాదండో షెడ్యూల్ వేయటం. ఎందుకంటే షెడ్యూల్ వేయడంలోనే దాదాపు సినిమా పూర్తవుతుందో లేదో చెప్పేయచ్చు. ఒకసారి ఇంగ్లీష్లో ఒక డైరెక్టర్ని, ఏం సార్ మీ సినిమా ఎంతవరకు వచ్చింది అన్నారంట. ఏముందండి సినిమా కంప్లీట్ అయిపోయింది అన్నాడట. కాదు సార్ ఒక్కరోజు కూడా షూటింగ్ చేయలేదు, ఎలా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు అంటే, లేదండి స్క్రిప్ట్ కంప్లీట్ అయింది, ఇంకేం సినిమా తీయడము, స్క్రిప్టే కదా ఇంపార్టెంటు అన్నాడట. అంటే ఒక దర్శకుడికి స్క్రిప్ట్ ఇంపార్టెంట్ అయితే ఆ స్క్రిప్ట్ ఇంపార్టెన్సీని కరెక్ట్ షెడ్యూల్లో బిగించడం ఇంకా ఇంపార్టెంట్. చాలా సినిమాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి, మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోవడానికి కారణాలు అసలైనటువంటి అవకతవకలు జరిగేది షెడ్యూల్లోనే. ఎందుకంటే షెడ్యూల్ వేసేటప్పుడు డిమాండింగ్ ఆర్టిస్టులు ఎవరున్నారు, మామూలు ఆర్టిస్టులు ఎవరున్నారు, హీరో ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, హీరోయిన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఒక ప్రక్రియ. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా మెయిన్ ఆర్టిస్టులను వాడుకుంటూ షెడ్యూల్ వేయడం ఒక పద్ధతి. ఇక షెడ్యూలు ప్రాపర్టీస్ గురించి కూడా ఉంటుంది. ఇప్పుడు క్లైమాక్స్ అనుకోండి, దాదాపు 100 మంది ఉంటారు క్లైమాక్స్లో. ఆ 100 మంది సీను ఒక డైరెక్టరు మొదటగా క్లైమాక్స్ చేస్తే మిగతా సినిమాది ఏముంది అనుకుంటాడు, క్లైమాక్స్ను ప్లాన్ చేస్తాడు. దాన్నే షెడ్యూల్ అంటాం. ఎందుకంటే మొదట 70 సీన్లు ఉన్నాయనుకోండి, అందులో దాదాపు లొకేషన్స్ ఓ 10-20 ఉంటాయి. ఈ 10-20లో ఏ లొకేషన్లో ఎక్కువ సీన్లు ఉన్నాయి, ఏ లొకేషన్లో తక్కువ సీన్లు ఉన్నాయి, బిట్గా లొకేషన్ చేంజెస్ ఎక్కడున్నాయి, తర్వాత దానిలో ఆర్టిస్టులు ఎన్ని రోజులు వస్తారు, చిన్న సీన్లలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, పెద్ద సీన్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ బిజీ షెడ్యూల్ ఏంటి, మన షెడ్యూల్కి వాళ్ళు ఎట్లా అనుసంధానం చేసుకోవాలి, ఇవన్నీ కూడా డైరెక్టర్ నిర్మాత ముందుగా మాట్లాడుకొని ఒక ప్లానింగ్ వేసుకున్న తర్వాత కో డైరెక్టర్ కానీ, అసోసియేట్కి కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, లేదా ఆ యొక్క మేనేజర్కి కానీ ఇస్తారు. ఎవరైనా సరే ప్లానింగ్ను వేసి దాన్ని డైరెక్టర్ దగ్గర, నిర్మాత దగ్గర ఫైనల్ చేసుకుంటే ఆ ప్లాన్లోనే సగం సినిమా పూర్తి అయిపోయినట్టుగా సినిమా వాళ్ళు భావిస్తారు. అలా లేని సినిమాలే ఆగిపోయేటివి అని మనం ఎన్నో చూస్తుంటాం.